మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించి కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మండిపడ్డారు. అభివృద్ధి అంశాలను చర్చించేందుకే తనను సీఎం రేవంత్ కలిశారని, అందులో రాజకీయం చేయడం సబబు కాదన్నారు. విపక్షాలు చేసేవన్నీ చీఫ్ ట్రిక్స్ గానే చూడాలంటున్న శ్రీనివాస వర్మతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కూడా కుట్రపూరితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని చెప్పి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మండిపడుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగానే ప్లాన్ చేసి ముందుగానే సమాచారం అందించి రిజర్వేషన్ సంబంధించినటువంటి పూర్తిస్థాయి సమాచారం ఇచ్చినా కానీ ఎందుకు విపక్షాలు ఈ స్థాయిలో అడ్డుకోవాల్సి? పార్లమెంట్లో వారు అవలంబించినటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో పూర్తిగా వారు ఎట్టి పరిస్థితుల్లోని ఈ బిల్లు ఆమోదం పొందకూడదని ఆలోచన చేసుకున్న మాదిరిగా పార్లమెంట్లో మనకు అందరికి కూడా కనిపించింది. ఏదైతే ఆల్రెడీ 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది ఉంది నరేంద్ర మోడీ గారి కృషి కారణంగా 23లో, అది మరింత త్వరితగతిన అమలు చేయాలి. వచ్చే ఎన్నికల్లోనే 29 ఎన్నికల నుండే దాన్ని అమలు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఎన్డీఏ నాయకత్వంలో. అయితే దాన్ని ఓడించడం కాదు, ముఖ్యంగా బిల్లు వీగిపోయిన అనంతరం వారు పార్లమెంట్ సాక్షిగా, లోక్సభ సాక్షిగా, నేను లోక్సభలో ఉన్నాను కాబట్టి వారు ఒక పండుగ మాదిరిగా వారు వేడుకలు నిర్వహించుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. ఇది యావత్ దేశంలో మహిళల్ని కూడా అవమానపరిచినటువంటి విధానం. మహిళా బిల్లును అమలు కాకుండా ఓడించి దానికి మిఠాయిలు పంచుకోవడం, వేడుకలు నిర్వహించుకోవడం అంటే ఇది యావత్ మహిళా లోకం కూడా గమనించాలి దయచేసి. దీనికి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావడం, ఎందుకు వ్యతిరేకించారనే దానికి సరైనటువంటి కారణాలు వారు సూచించినటువంటి 1-2 సవరణలకి కూడా సభలో అమిత్ షా గారు అంగీకరించి నాకు 1 గంట పాటు సమయం ఇవ్వండి, నేను డ్రాఫ్ట్లో ఆ విషయాలు యాడ్ చేసి మళ్ళీ డ్రాఫ్ట్ ప్రవేశపెడతాను అని అన్నా కూడా మళ్ళీ ఇంకో విషయం లేవనెత్తి అర్థం పర్థం లేకుండా వాయిదా వేశారు. వాళ్ళంతా కూడా ముందుగా అనుకున్నటువంటి ఒక కార్యాచరణలో భాగంగా బిల్లును ఓడించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే కనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలిశారు, కేంద్ర మంత్రి హోదాలో మీరు ఉన్నారు కాబట్టి కలవడంలో రాజకీయం లేదు. కానీ ఇతరత్ర ఉన్నటువంటి శాసనసభ్యులు, టీడీపీకి సంబంధించినటువంటి మహిళా శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, వీళ్ళందరూ కూడా కలవటం ఒక రాజకీయంగా జరిగినటువంటి సభలో జరిగినటువంటి విధానం ఒకటైతే బయట విధానం ఒకటి అవలంబిస్తారని కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి మీ సమాధానం? టీడీపీ వాళ్ళు అందరూ మామూలుగా రాష్ట్రం నుంచి చాలామంది వచ్చారు, జనసేన టీడీపీ అందరం బ్రేక్ఫాస్ట్ కలిసాం. అదే టైంలో ముందుగా వచ్చినటువంటి అపాయింట్మెంటు నేను కుమారస్వామి గారు, నా క్యాబినెట్ మంత్రి నేను కలిపి మా ఇంటి దగ్గర ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చాం. ఏది తెలంగాణ రాష్ట్రానికి ఈవీ బస్సులు మంజూరు విషయంలో ఆల్రెడీ శాంక్షన్ చేసాం. డెలివరీ లేట్ అవుతుంది కాబట్టి ఆయన 3 రోజుల పర్యటన, అదే రోజు మా ఇంట్లో అపాయింట్మెంట్ ఉంది. ఓ పక్కన బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఆయన 10:30కు వచ్చారు, మమ్మల్ని కలిశారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. చూశారు కదా, రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాట్లాడు. అయినా పార్టీలు వేరు, అభిప్రాయాలు వేరు, ఇందులో ఏమీ భయపడేది లేదు. పార్టీలు వేరు, అభిప్రాయాలు వేరు. ఆయన చాలా మిత్రుడు మాకు వ్యక్తిగతంగా. ఆయన బీజేపీలో పనిచేశాడు. ఆయన కదా, ఆయన 4 సోదరులు కూడా మాకు స్నేహితులు. ఆయనే చెప్పాడు కదా ఒకసారి, నేను ప్రాథమిక విద్య ఎక్కడో చేశాను, డిగ్రీ ఎక్కడో చేశాను, పిహెచ్డీ కాంగ్రెస్లో చేశాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులను మా శాఖకు సంబంధించిన అంశం మీద కలవడాన్ని పెద్ద రాజకీయం చేసి దాన్ని ఏదో ట్రోల్ చేసి ఇవన్నీ అవకాశవాద రాజకీయాలు, ఏంటంటే చీప్ ట్రిక్స్ అంటాం కదా అవి. అందుకని మొత్తమే చూసుకుంటే కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత కాంగ్రెస్తో పాటు వాటి మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా సంబరాలు చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే అవుతుంది. అదేవిధంగా తనను కలిసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని తన భేటీతో రాజకీయం చేయడం కూడా పూర్తిగా అప్రజాస్వామికమని కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.